చూపించి కళ్యాణ్ మీద అటాక్ చేపించారు. ఇప్పుడు తన హాస్పిటల్లో ఉన్నారు. పెళ్లి వాయిదా పడుతుందని నాకు చాలా భయంగా ఉంది గ్రాని. కళ్యాణ్ని రౌడీలు కొట్టారా? ఆ అవసరం ఎవరికుంటుంది? కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి కదా, తన మీద అటాక్ చేసే అవసరం ఎవరికుంటుంది? ఈ పెళ్లి ఆపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. చూడు సమంత, ప్రతిదాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూడకు. ఆయన ఒక పెద్ద డాక్టర్. అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారు. ఆయన పెళ్లి ఆగుతుందన్న భయం నీకెందుకొచ్చింది? ఏంటి గ్రాని చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? హాస్పిటల్లో ఉన్నాడంటే నీకు అర్థం కావట్లేదా? తన తలకి బలమైన దెబ్బ తగిలింది. ఇలాంటి టైంలో పెళ్లి ఎలా చేసుకుంటారు? ఖచ్చితంగా ఈ పెళ్లి వాయిదా పడుతుంది. నాకు చాలా బాధగా ఉంది సమంత. నువ్వు చెప్తుంటే అదే నిజం అనిపిస్తోంది. అక్కడ పెళ్లి ఆగిపోతుంది. వంశీ ఇక్కడికి రావడం కూడా ఆలస్యం అవుతుంది. ఛ, ఇదంతా నా తలరాత కాదు గ్రాని, ఆ వర్ష తలరాత. అది ఎంత తొందరగా కళ్యాణ్ జీవితంలోకి వెళ్తుందని నేను ఎదురుచూస్తుంటే అంత ఆలస్యం అవుతుంది. చిచి. ఇదంతా నేనే చేశాను సమంత. ఈ పెళ్లి ఆగటం నాకు కావాలి. వంశీ నీ జీవితంలోకి రాకుండా ఉండటమే నాకు అవసరం. మీరందరూ కలిసిపోతే నేనేం చెయ్యాలి? మీ అందరినీ కీర్తిస్తూ ఈ ఇంట్లో పని మనిషిలా బతకాలా? అది జరగదు. నాకు ఎదురు తిరిగినా, నన్ను దెబ్బ కొట్టాలని చూసినా, నాకు ట్విస్టులు ఇవ్వాలని ప్రయత్నించినా నాకు నచ్చదు. అందుకే కళ్యాణ్ని నేనే కొట్టించాను. ఈ పెళ్లి ముందుకు వెళ్లకుండా నేనే ఆపేస్తున్నాను. స్వామి, నేను వర్షని మనసారా ప్రేమించాను. తనే నా జీవితం అనుకున్నాను. తను లేకపోతే ఈ ప్రాణమే వ్యర్థం అనుకున్నాను. తన కోసమే చచ్చిపోదామనుకున్నాను. కానీ నా మీద ఉన్న ప్రేమని వర్ష మనసుని చంపుకుంది. నన్ను మాత్రం బతికించుకుంది. అలాంటి వర్ష బావుండాలని, తను కోరుకున్న కోరిక నెరవేర్చాలని ఒక ప్రేమికుడిగా నేను కోరుకున్నాను. అందుకే కళ్యాణ్కి వర్షకి పెళ్లి జరగాలని నేను కూడా అనుకుంటున్నాను. వంశీ నా జీవితానికి అడ్డు వస్తాడని నేనెప్పుడూ అనుకోవడం లేదు. నన్ను మనసారా ప్రేమించిన వంశీ ఈరోజు కళ్యాణ్ గారితో నా పెళ్లి జరగాలి అని తను కోరుకుంటున్నాడు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం నా వంశీ. కానీ కళ్యాణ్ గారికి ఇలా జరగడం నాకు చాలా బాధగాను భయంగానూ ఉంది. కళ్యాణ్ మాటల్లో తనకెవరో శత్రువులు ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కళ్యాణ్కి శత్రువులు ఎవరుంటారు? వాళ్ళ పెళ్లిని ఆపే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఈ ప్రపంచం మొత్తంలో కళ్యాణ్ వర్ష కలవకూడదని కోరుకోవలసిన ఏకైక వ్యక్తిని నేనే. కానీ నేను కూడా ఇప్పుడు అలా కోరుకోవడం లేదు. నా మనసుని మార్చుకున్నాను. నా వర్ష ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో తనక్కడే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే వాళ్ళ పెళ్లి జరగాలి. నా వర్ష కోరిక నెరవేరాలని నీకు కూడా దండం పెట్టుకుంటున్నాను. వంశీ గొప్ప మనసేంటో నాకు తెలుసు. తను నాకు దూరం అవుతున్నాడు. పిచ్చివాడిగా మారిపోయాడు. నా వంశీని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి కళ్యాణ్ గారు నాకు సహకరించారు. నన్ను ప్రేమించిన వంశీ అక్క మెడలో తాళి కట్టాడు. ఆ తాళి నిలబడాలన్నా
ఆ పెళ్లికి అర్థం ఉండాలన్నా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలన్న కోరికతోనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా మాటకు విలువనిచ్చిన వంశీ కూడా మారాడు. మాట్లాడకుండా ఇప్పుడు నాకు సహకరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగింది అంటే సమంతకు మళ్ళీ కోపం వస్తుంది. నేనే కావాలని చేశాను అనుకుంటుంది. ఆ పరిస్థితి రాకుండా నువ్వే కాపాడు తండ్రి. అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా నువ్వే చెయ్యాలి స్వామి. గుడ్ మార్నింగ్ అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. శంకర్ ప్రసాద్ గారు లేరా అమ్మా? అన్నయ్య తన రూమ్లో రెడీ అవుతున్నారండి. కాసేపట్లో వస్తారు, మీరు వెయిట్ చేయండి. హ్మ్. గ్రానీ, కళ్యాణ్ గారిని పలకరించడానికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దామా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెళదాం పద. సరే, మాకు చిన్న పనుంది అంకుల్, వస్తాము. ఓకే అమ్మా. హ్మ్. ఇంత సడన్ గా లాయర్ గారు ఇంటికొచ్చారేంటి? అన్నయ్య ఎందుకు పిలిపించుంటారు? ఇప్పుడు నేను బయటకు వెళితే ఈ విషయం నాకెలా తెలుస్తుంది? అదేంటి గ్రానీ, అక్కడే ఆగిపోయావు? వెళ్దాం రా. సారీ సమంత, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆఫీసులో మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. కళ్యాణ్ గారిని నువ్వు వెళ్ళి పలకరించు. సరే గ్రానీ, నీ ఇష్టం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లాయర్ గారు. సార్, మీరు నాకు చెప్పిన పని పూర్తి చేశాను సార్. పేపర్స్ తీసుకొచ్చాను. ఇక్కడ హాల్లో వద్దు, నా రూమ్లో మాట్లాడుకుందాం రండి. ఓకే సార్. అన్నయ్య హాల్లో మాట్లాడకుండా రూంలోకి తీసుకెళ్లారు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. మీ ఇద్దరి మనవరాళ్ల పేరు మీద మీ ఆస్తిని సరిసమానంగా రాయమన్నారుగా సార్. మీ యావత్ స్థిరచరాస్తులు, దాన విక్రయాది గుప్తాధికారాలతో మీ ఇద్దరి మనవరాళ్ల పేరు మీద సరిసమానంగా రాశాము. ఇప్పుడు వర్ష కోటీశ్వరరాలు. లాయర్ గారు, ఇది నా ఎన్నో ఏళ్ల కల. నేను సంపాదించింది మొత్తం నా మనవరాళ్ళకు కాకుండా ఇంకెవరికిస్తాను? కాకపోతే ఎక్కడో ఉండిపోయిందనుకున్న వర్ష మాకెప్పటికీ కనిపించదేమో అని ఒక్కోసారి భయమేసేది. తనకు అన్యాయం జరుగుతుందేమో అని బాధ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరి పేరు మీద ఆస్తి రాయడంతోనే నా మనసుకు ప్రశాంతంగా ఉంది.